సర్కార్ ఏపీని అప్పుల కుప్పగా మారుస్తోంది. జూన్ నెల మొదటి మంగళవారమే బాబు సర్కార్ మరోసారి అప్పు తీసుకుంది. తాజాగా 4,400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా రుణం తీసుకుంది. ఈ తాజా అప్పుతో మొత్తం 3,44,494 కోట్లకు అప్పులు చేరుకున్నాయి. చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో సాగుతోంది. మొత్తం 24 నెలల్లో 3,44,494 కోట్ల రూపాయలకు చేరాయి. బడ్జెటరీ అప్పులు 1,85,000 కోట్లు కాగా బడ్జెట్ బయట 1,15,504 కోట్లు అప్పులు చేశారు. అమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులు తీసుకున్నారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి. అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అప్పు చేసింది. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ లో సెక్యూరిటీల వేలం ద్వారా 4,400 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. వాస్తవానికి ప్రతి నెల 3వ వారం 4వ వారం మంగళవారంలో అప్పులు తెచ్చేటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలోనే 2వ రోజే అప్పులు తీసుకురావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు తీసుకొచ్చినటువంటి అప్పుతో కేవలం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,44,494 కోట్ల రూపాయలను అప్పు చేసింది. 24 నెలల్లోనే 3,44,494 కోట్లు అప్పు చేసినటువంటి రికార్డు ఆ గతంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. అది చంద్రబాబుకి ప్రభుత్వానికి దక్కినటువంటి పరిస్థితి. ఇందులో ఈ రోజు తీసుకొచ్చినటువంటి 4,400 కోట్ల రూపాయలతో బడ్జెటరీ అప్పులు మొత్తం 1,85,000 కోట్లకు చేరింది. ఇవి కాకుండా బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా సెక్యూరిటీల వేలం కార్పొరేషన్ కి ప్రభుత్వ గ్యారంటీల ద్వారా 1,12,504 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దీనికి అదనంగా మళ్ళీ అమరావతి పేరుతో 47,387 కోట్లను ఇప్పటికే అప్పులు తీసుకొచ్చింది అమరావతిలో పనులకు సంబంధించి. సో మొత్తంగా ఈ 3,44,000 కోట్ల రూపాయల అప్పు కేవలం రికార్డు స్థాయిలో 24 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసింది. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులన్నీ కూడా తీర్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి గతంలో 60 నెలల్లో కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితుల్లో 60 నెలల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3,37,000 కోట్ల రూపాయలను గత 5 సంవత్సరాలు అప్పులు తీసుకొస్తే చంద్రబాబు ప్రభుత్వం కేవలం 24 నెలల్లోనే అంటే 2 సంవత్సరాల్లోనే 5 ఏళ్లలో జరిగిన అప్పులకు మించిపోయి ఇప్పటికే 3,44,000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకురావడం. యావరేజ్ గా నెలకి సుమారుగా 15,000 కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు తీసుకున్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సాధించింది. ఈ రోజు అప్పులు తీసుకున్న వాళ్ళలో కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండడం అనేది ఇక్కడ విశేషం. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.